రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజ్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేయడానికి, అదేవిధంగా పేద ప్రజలు ఉపయోగించే ఆరోగ్యశ్రీ తూట్లు పొడిచే విధంగా ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయడాన్ని వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్గా ప్రజల తరపున పోరాటం చేసే భాగంగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ రాష్ట్రంలో 2019-24 టైంలో మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఎంతోమంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ రోజు పరిస్థితుల ప్రకారం హాస్పిటల్ చూపించుకోవడానికి కానీ డాక్టర్ల కొరత ఉంది, బెడ్లు సదుపాయం చేసే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కొత్త జిల్లాలు ఏర్పడిన ప్రతి దాంట్లో 17 మెడికల్ కాలేజ్ కావాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనలతో పేద ప్రజల కోసం మెరుగైన వైద్యం అందించడం కోసం ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు సుమారుగా 8,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. గతంలో ఈ రాష్ట్రంలో సుమారుగా 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి కూడా ఆయన హయాంలో పూర్తిగా తీసుకురాకుండా మా టైంలో 17 మెడికల్ కాలేజీ ఒక చరిత్రలాగా 17 మెడికల్ కాలేజీ ప్రాంతానికి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తే దాన్ని తూట్లు పరచాలి, దాని జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కావాలని చెప్పేసి దాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. జగన్మోహన్ గారు స్టార్ట్ చేసిన ఈ 17 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. 2 కాలేజీలు అటు పాడేరు కానీ పులివెందులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ మిగిలిన 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కొత్త మెడికల్ కాలేజ్ అని అబద్ధపు మాట చెప్పి ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి దాంట్లో ఒకటి మా ప్రకాశం జిల్లాకు సంబంధించిన మార్కాపురం ప్రాంతంలో ఉంది. వాళ్ళు సోషల్ మీడియా నిన్న మనం చూస్తున్నాం, అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదు, మెడికల్ కాలేజీ ఎవరు పిల్లల స్థాయిలో ఉన్నాయని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. అయ్యా టీడీపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సుమారుగా ఎలక్షన్ టైం ముందు ఉన్నప్పుడు మార్కాపురంలో ఉన్న మెడికల్ కాలేజ్ పరిస్థితి జగన్మోహన్ గారు ఎన్ని లక్షలైనా ఖర్చించి ఎన్ని కోట్లైనా ఖర్చించి పేదవాళ్ళ కోసం ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా వెనుకబడి ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి మెరుగైన వైద్యం కల్పించాలని చెప్పేసి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే మీరు అసలు స్టార్టే కాలేదని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. రాజశేఖర్ గారి టైంలో ప్రకాశం జిల్లాలో ఒక రిమ్స్ మెడికల్ కాలేజ్ పెట్టి హాస్పిటల్ పెడితే ఈరోజు ఈ హాస్పిటల్లో పేదవాళ్ళు ధైర్యంగా పోయేసి గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పించి రిమ్స్లో చూపించుకుంటున్నారు. నువ్వు ప్రైవేట్ పరం చేస్తే పేదవాళ్ళు ఏ మొహం పెట్టుకొని పోతారు? అక్కడ పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకునే పరిస్థితి లేదు. వాళ్ళందరూ డబ్బులు దండుతూ ఉంటారు. వాళ్ళని జలగల బిన్నట్టు రక్తాన్ని జలగల బిన్నట్టు బింటేసి వాళ్ళు డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది. అందువల్ల దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి నాయకులందరూ కలిసి ఈ ప్రైవేటు పరం చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. ఈ రాష్ట్రంలో ప్రైవేటు పరం చేస్తే ఈ మెడికల్ కాలేజ్ 12 మెడికల్ కాలేజీలో గతంలో సుమారుగా 2,360 మెడికల్ సీట్స్ ఉన్నాయి. జగన్మోహన్ గారు పెట్టిన ఈ మహాయజ్ఞంలో ఈ 17 కాలేజీలో సుమారుగా 2,550 మెడికల్ సీట్లు పేద ప్రజలు విద్యార్థులు చదువుకునే పొజిషన్ వస్తుంది. ఇప్పుడు మీ ప్రైవేటీకరణ చేస్తే మొత్తం ప్రైవేట్ కాలేజీ వాళ్ళకి ఇస్తారు, అమ్మేసుకుని పోతారు. ఫ్రీ సీట్లే ఉండవు. ఈ రాష్ట్రంలో చాలామంది పేదవాళ్ళందరూ వాళ్ళు చదువుకోవడం కోసం ఇక్కడ సీట్లు లేక పక్క రాష్ట్రాలకు కానీ చైనా కానీ రష్యాకు పోయి చదువుకొని వచ్చి మళ్ళీ తిరిగి ఎగ్జామ్ రాసి ఇక్కడ క్వాలిఫై కావాలని ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు పేదవాళ్ళకు సహాయం చేయాలి, పేద విద్యార్థులకు సహాయం చేయాలని నిజమైన మనసుతో ఉంటే మీరు దయచేసి ఇటువంటి ఆలోచన మానుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి వచ్చేళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి ఈ తెలుగు రాష్ట్రాల్లో
పేదవాళ్ళందరూ మంచి హాస్పిటల్లో చూపించుకోవడం కోసం ఆరోగ్యశ్రీ పెడితే ఈ ఆరోగ్యశ్రీ కోసం తూట్లు పొడుస్తూ మళ్ళా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి నెల సుమారుగా 300 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు. ఈ 3,600 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 15 నెలలకి 4,500 కోట్ల రూపాయలు అయితే ఆయన ఇచ్చిన సుమారుగా 600 కోట్ల రూపాయలే నెట్వర్క్ హాస్పిటల్కి ఇచ్చారు. మిగిలిన 3,900 కోట్ల రూపాయలు సుమారుగా ఇంతవరకు ఈ నెట్వర్క్ హాస్పిటల్ ఇవ్వకపోతే ఈ పేదవాళ్ళ హాస్పిటల్ పోయిన ఆరోగ్యశ్రీని చూడలేమని చెప్పేసి చెప్తున్న పరిస్థితి వచ్చింది. ఈ 3,600 కోట్లు సంవత్సరానికి ఇవ్వలేని పొజిషన్లో ఉంటే నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టేస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత డబ్బులు పట్టింది? సుమారుగా 6,000 కోట్లు 7,000 కోట్లు సంవత్సరానికి పడుతుంటే ఇది ఆరోగ్యశ్రీకే డబ్బులు ఇవ్వని పొజిషన్లో నువ్వు ఉన్నప్పుడు 6,000 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తావు? కావాలని పేద ప్రజల్ని ఆరోగ్యాన్ని వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి మళ్ళీ ఆరోగ్యశ్రీ పూర్తిగా అంతకుముందు జగన్మోహన్ గారి టైంలో ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయో అన్ని ట్రీట్మెంట్స్ కొనసాగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలు ఈ 10 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయడం కోసం సుమారుగా 5,000 కోట్ల రూపాయల నుంచి 6,000 కోట్ల రూపాయలు కావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 14 నెలల్లో సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. ఈ 2 లక్షల కోట్ల అప్పు రూపాయలు ఏడని తెలియదు, దేనికి ఖర్చు పెట్టాడు తెలియదు. దయచేసి అటు డబ్బులు తీసుకొచ్చారు కదా, ఈ 5,000 కోట్ల రూపాయలు ఎన్ని మెడికల్ కాలేజీలకు పెట్టేస్తే ఈ మెడికల్ కాలేజీ కంప్లీట్ అవుతాయిగా. అదేవిధంగా అమరావతి కట్టడం కోసం ఎప్పుడు కంప్లీట్ అయితే తెలియదు, వర్షాలు పడుతుంటే వర్క్ జరగదు, రోడ్లు వేసే పరిస్థితి లేదు, రోజు డీవాటరింగ్ చేసుకోవాలి, చిల్ల చెట్లు తీసుకునే పరిస్థితి ఉంది. దానికి సుమారుగా 60,000 కోట్ల రూపాయలు 70,000 కోట్ల రూపాయలు పెట్టి టెండర్లు పిలిచారే. దాంట్లో కొంచెం డబ్బులైనా ఈ 5,000 కోట్లు 6,000 కోట్లు ఈ మెడికల్ కాలేజీలకు పెట్టేస్తే ఈ మెడికల్ కాలేజీలు కూడా కంప్లీట్ అవుతాయి. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఇటువంటి ఆలోచన ఆపి పేద ప్రజల కోసం ఉపయోగపడే మెడికల్ కాలేజీలు, పేద విద్యార్థులకు ఉపయోగపడే మెడికల్ కాలేజీని ఎంబటే ప్రైవేటీకరణ తీసేసి గవర్నమెంటే పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము.